అందరికీ నమస్కారం. ప్రధానంగా అందరినీ లంచ్కు పిలవడం జరిగింది. లంచ్లో సరే అన్ని విషయాలు జరిగినటువంటి పండుగలు కావచ్చు, ప్రజల అంశాలు కావచ్చు, లేకపోతే హైదరాబాదు రాష్ట్రము అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. బట్ మీటింగ్ పర్పస్ మాత్రం లంచ్కు పిలిచాం. ఆ తర్వాత కూడా మిగిలిన జనరల్ గా అందరం రాజకీయ నాయకులమే కాబట్టి అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. అంటే మేయర్ కు సంబంధించి అవిశ్వాసం ఒక వార్త వచ్చింది. దీంట్లో ఏంటంటే అన్ని అంశాలు ఉన్నాయి. ఒక మేయర్ అనే కాదు కానీ చాలా అంశాలు ఉన్నాయి, చాలా మాట్లాడారు. సార్ అవిశ్వాసం పై చర్చ జరిగింది. అదేం పెద్ద డిస్కషన్ కాదు. బట్ ఓవరాల్ ఏంటంటే లంచ్ పిలిచినప్పుడు ఇక ఉత్తగానే గంట 2 గంటలు కూర్చొని ఉండదు కదా. అవి అంశాలు గతంలో ఎట్లున్నాం, ఎప్పుడు ఎట్లున్నాం, భవిష్యత్తు ఏంది అని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. బట్ ఏదైనా కానీ పొలిటికల్ గా జరిగినటువంటి అంశాలు ఏదైనా ఉంటే తప్పకుండా మీకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొంతమంది ఏదో రిటర్న్ వస్తున్నారని ఇట్లాంటి డిస్కషన్ జరుగుతుంది. ఏమీ లేవు. మీ మిత్రుడు దానం నాయన్నారు మళ్ళీ ఇప్పుడు అటువంటి చర్చలు ఏం జరగలేదు. ఓవరాల్ గా జరిగినప్పుడు ఏంటంటే రాజకీయ అంశాలు జరిగినాయి, లేకపోతే పండుగల అంశాలు కావచ్చు, అందరి కుటుంబాల విషయాల్లో కావచ్చు, పిల్లల విషయాల్లో కావచ్చు, పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు అన్ని అంశాలు మాట్లాడారు. మళ్ళీ వస్తే తీసుకుంటారు సార్, పార్టీలోకి వస్తే తీసుకుంటారా వాళ్ళు? అసలు చర్చనే ఇప్పుడు లేదు. వాళ్ళు ఉత్సాహపడతారు. నేనేమంటున్నా అంటే అది చర్చనే కాదు. ఇప్పుడు చర్చ జరిగినప్పుడు మీరు ఏదైనా అడిగిన దానికి డెఫినెట్ గా చెప్పాలి సమాధానం. బట్ ఆ చర్చ ఏం లేదు. చాలా అంశాలు మాట్లాడినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ప్రజల ఫీలింగ్ ఏమున్నది, అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి, అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడటం జరిగింది. డెఫినెట్ గా చూస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చలు జరిగినాయి. ఈ రోజు నుంచి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డు వీటికి సంబంధించిన వార్డు సభలు కూడా పెడుతున్నారు. పెట్టనివ్వండి, మాకు కూడా ఇన్విటేషన్స్ వచ్చినాయి. పెట్టనివ్వండి. మంచి జరిగితే తప్పకుండా సపోర్ట్ చేస్తాం. అల్టిమేట్ గా మేమైనా, ప్రభుత్వమైనా, ప్రజలైనా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటోళ్ళమే. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అంటే వద్దంటామా? కానీ అందరికి ఇవ్వాలని కోరుకుంటాం. అదేవిధంగా ఇండ్లు ఇస్తా అంటే వద్దంటామా? పేద వర్గాలకు డెఫినెట్ గా ఇవ్వాలని కోరుకుంటాం. కాబట్టి అక్కడ తేడాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి అవసరం